భూమిలో నాభేకు అవును. మీరెవరు? మీ ఎప్పుడు ఆ? నేను ఎవరు? నేను తలారెంటప్పుడు తలారేంటికల్ కొడుకంటే ఆ, నీ పేరేమి? నా పేరే అవును. తలారెంటప్పుడు రామ్గడప్పు రాముగాడు పనికి ఇంకా పెళ్లి చేసిండే. పెళ్లి చేసిండలేదు. ఎవరు పెళ్లి తలారి వెంకటగానికి. అంటే నేను రెండో పెండ్లు అనుకో. మీ అమ్మ పేరు? మా పేరు మురుకు సుబ్బే. మురుకు సుబ్బక్క. అంటే మా ఇద్దరుగా అట్లా తప్పలెత్తేసేది. దానికి ఇంకా పెళ్లి చేసిండే కదా నేను. అంటే మీ ఇంటికి తలారి 5 గంటలు వస్తాడు కదా, పొద్దున్నే 5 గంటలకి వస్తా ఉండే. ఇయ్య మంచిప్పుడు అదే టైంకి ఆవులకి తప్పలెత్తేసేకి వస్తాడు కదా, వస్తా ఉండే. వాళ్ళిద్దరు డుర్రు అంటే నేను బుర్ర వెళ్ళొచ్చేసి. తలారి నువ్వు ఏడు పుట్టింది? నేను మీ ఎద్దులు గట్లనే పుట్టింది. ఎన్నెలకు పుట్టివి? 7 నెలలకు పుట్టిన నా కొడుకు. ఎట్లా అంటే ఆవిడ మా అమ్మకి 7 నెలలు అయిందంట. అయ్యిండే. అదే టైంకి మీ ఆవులకి తప్పలేస్తానంట. ఎత్తుతా ఉండే. ఆవిడ యావదో మీ ఆవు ఒకటి తింటా ఉందంట. ఏంటామంటే మా అమ్మ పెట్టి దూడిని పట్టుకునేసి దూరం పట్టుకునే బట్టికి మీ ఆవు కోపం వచ్చేసి వెనక నీకు ఎగిరి తొనేస్తేనే నేను ముందు పుట్టప్పుడు వచ్చిపోయాడు. తలారి మా ఎద్దలి గట్ల పుట్టి ఎంత పెద్ద మనిషి అయినావు. మా ఎద్దలి గట్ల పుట్టి ఎంత పెద్ద మనిషి అయినావు. పెద్ద మనిషి. అవును. నేను మొన్న నెలుగులు కూడా వేసాడు నాకు. ఇక్కడ మగోళ్ళకి ఎక్కడ నెలగులు వేస్తారా? చింతామణి వేస్తారు నెలుగులు. ఎట్లా? మగోడు పెద్ద మనిషి అయితే చాలు. అయితే చాలు. ఆడోళ్ళంతా చెరువు కట్టు మీదకి ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఎత్తుకుపోయి వెళ్ళిపోయి బట్టలంతా ఇప్పేస్తారు. ఇప్పేసి పసుపు మెత్తుకొచ్చి పెడతారు. కొనాకి ఏం కొనకి అంటే ముక్కుకి పెట్టి పెట్టి టెంకాయ ఒకటి ఎత్తుకొచ్చి కొడతారు. తల మీద కొట్టి పరముడు తిప్పి 16 వేస్తారు. ఏమట్లా పరకలా వేసి ఎత్తి చెరువులోకి ఇసురుతారు. ఇసురుతేనే వడీసి కొట్టుకొని వస్తే పెద్ద మనిషి అయినట్టు. లేకపోతే లేదా తూమ్లా దూరం వెళ్ళిపోతే ఇంకా పిల్ల నాకు మా ఊరిలో పిల్లవాళ్ళంతా చెరువు లెక్కించదు ఈటు కొట్టుకొని వస్తారు. కానీ నిన్ను చెరువు లెక్కించదు ఎత్తేస్తే తుమ్మలో కొట్టుకొని వెళ్ళిపోతావు. నేనేంటికి పోతానా? నేను తుమ్ము లేకపోయి అడ్డడ్డు మొన్న సిక్కులు పోతాను. ఓహో నేనెట్లా నా కొడుకు వెళ్ళిపోయాక